జయ రాధ మాధవ కుంజ విహారీ జయ గోపి జన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజ జన రంజన యమున తీరావనచారి యమున తీరావనచారి యమున తీరావనచారి. భక్తులందరికీ పాదాభివందనం. ఈరోజు మనం ఈ ఛానల్ ద్వారా జగన్నాథ లీలలలో ఒక లీల గురించి చర్చించుకుందాం. జగన్నాథ స్వామి ఒక ప్రియమైన భక్తుడు ఉంటాడు. ఆయన పేరు వచ్చి ప్రభుదాస్ అని ఒకరు ఉంటారు. ప్రభుదాస్ ఏమో ఆయన పాన్లు అంటే పాన్ బీడ అంటారు కదా, పాన్లు తయారు చేసేటువంటి ప్రభు పేరు ప్రభుదాస. బలరామదాస్ అని ఒక మంచి భక్తుడు, జగన్నాథ భక్తుడు, పూరిలో ఉంటాడు. ఆ ప్రభు రాత్రిపూట మన టెంపుల్ ముందరగా, గుడి ముందర సింహద్వారం ముందుగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఇద్దరు యంగ్ అబ్బాయిలు టెంపుల్ లాక్ చేసి పోయింటారు కదా వాళ్ళు, పూజారులు అంతా. అక్కడ ఈ బలరామదాస ప్రభు వెళ్తూ ఉంటే ఇద్దరు పిల్లలు, చక్కగా అందంగా ఉన్న పిల్లలు వెళ్తూ ఉంటారు. పక్కనే కుటీరం ఉంటుంది ఆ టెంపుల్ పక్కనే. అంటే అది ప్రభుదాస గారి ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఆయన పాన్లు తయారు చేస్తూ ఉంటాడు. ఆకు పాన్ బీడ అంటారు కదా, అది తీసుకొని వీళ్ళిద్దరు తిని బయటకు వచ్చేది ఈ బలరామదాస ప్రభు చూస్తూ ఉంటాడు. వాళ్ళ లిప్స్ అంతా ఎర్రగా అయిపోతుంటాయి పాన్ తిన్న తర్వాత, ఆకు తిన్నారు. సో అలాగా చూస్తూ ఉంటే వీళ్ళు రోజు ఇదే అనమాట. అంటే టెంపుల్ క్లోజ్ చేయడము, క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడము, పాన్లు తినడం, ఇలా వెళ్తుంటే ఒకరోజు బలరామదాస ప్రభు చూసి ఆ కుటీరంలోకి వెళ్తాడు. అంటే ఈ ప్రభుదాస వాళ్ళ ఇంట్లోకి ఇద్దరు వచ్చారు కదా పిల్లలు, వాళ్ళు ఏం చేశారంటే అదే వచ్చి రోజు పాన్ తినిపోతూ ఉంటారు నా దగ్గర తీసుకొని. అంటే డబ్బులు ఇస్తున్నారా అంటే లేదు ప్రభు, డబ్బులు ఏమి నేను కూడా అడగడం లేదు. ఆ ప్రభు వాళ్ళు ఏదో వాళ్ళని చూస్తే నాకు ఆనందం అవుతుంది, చాలా అందంగా వాళ్ళని చూస్తే చాలా నాకు ఇవ్వాలనిపిస్తుంది, అందువల్ల ఇచ్చేస్తాను. అలా ఎలా ఇస్తావు అని ఈ బలరామదాస ప్రభు ఈ ప్రభుదాస్ అని చెప్తాడు పాన్ బీడలు తయారు చేసే ప్రభుకి. లేదు లేదు, నువ్వు డబ్బులు తీసుకోవాలి, నీకు ఊరికే రాదు కదా, బిజినెస్ ఎలా జరుగుతుంది, నీ డిపెండ్ అయ్యేది దాని మీదనే కదా, వ్యాపారం మీద అని చెప్తాడు. సో అవునా సరేలే, రేపు వస్తే నేను అడుగుతాను అంటే అడుగు, రేపు వస్తే అప్పుడు. మళ్ళీ సేమ్ దినచర్య భాగంగా మళ్ళీ వాళ్ళు రావడం, ఇద్దరు పాన్లు తీసుకున్న తర్వాత ఈయన బలరామదాస ప్రభు చెప్పాడు కాబట్టి ఈ ప్రభుదాస ప్రభు అడుగుతాడు డబ్బులు ఇవ్వండి అని. అయ్యో మేము డబ్బులు తేలేదే, నువ్వు ఎప్పుడు అడగవు కదా, అందువల్ల మేము కూడా తిని వెళ్తా ఉన్నాము అంటే లేదు లేదు, మీరు డబ్బులు ఇస్తేనే నేను. అవునా, రేపు వచ్చినప్పుడు తెస్తాంలేండి అంటారు వాళ్ళిద్దరు బ్రదర్స్. లేదు లేదు, నాకు గ్యారంటీ, మీరు రేపు రాకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదా, నాకు వ్యాపారము. సో మీరు ఈరోజు గ్యారంటీగా ఏదన్నా, మీ చెదరు ఉంది కదా, చెదరు బంధకం ఉంది కదా, అది పెట్టిపోండి అంటే ఓకే తీసుకోండి అని వాళ్ళిద్దరు పెట్టి వెళ్ళిపోతారు. సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు టెంపుల్ లేకపోతారు. పొద్దున్నే ఈ పూజారులు ఆ టెంపుల్ ఓపెన్ చేస్తారు. చేస్తే డైలీ నైట్ టైము మామూలు చెద్దరు వేసి భగవంతుని పైన బలదేవ జగన్నాథ స్వామికి పెట్టు. అది కనపడదు వీళ్ళకు, పూజారులకు. తెరిస్తే ఏంది లేదు, ఎవరన్నా దొంగలు వచ్చారా, దొంగలు వచ్చినా నగల్ని దోగుల్నిస్తారు కానీ ఈ చదరుని తీయరుసుకుపోరు కదా అని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తపరిచి వెంటనే ఇంద్రదిమ్మరాజుకి చెప్పేస్తారు. చెప్పి రాజు ఇలా ఉంది పరిస్థితి, ఇలా జరిగింది, ఇలా అవునా ఏంది ఇది అయితే చూద్దాం అని వాళ్ళకు ఇలా ఉంటే ఏమైంది అని వచ్చేస్తారు. వచ్చి వీళ్ళపైన శిక్ష వేయండి, మీరు ఎవరైనా థెఫ్ట్ చేసినారో అంటే దొంగతనం చేసినారేమో అర్చకులే అని చెప్పి వాళ్ళ మీద కోప్పడుతుంటాడు రాజు. కోప్పడుతుంటే అప్పుడు ఈ బలరామదాసకు తెలుసు కదా ఈ స్టోరీ అంతా అక్కడ జరిగేదంతా. సో బలరామదాస్ వచ్చి రాజుతోని చెప్తాడు, రాజుగారు వాళ్ళదేం తప్పు లేదు, మీరు ఆ చెద్దరు అవి ఆ ప్రభుదాస రూమ్లో ఉన్న ఇంట్లో ఉన్నాయి,
కావాలంటే రండి నేను చెప్తాను అని చెప్పి వచ్చి ఆ ప్రభుదాస గారితో ఈ బలరామదాస ప్రభు చెప్తాడు, అడగండి కావాలంటే. అంటే అవును ప్రభు, ఇద్దరు పిల్లలు వచ్చారు, వాళ్ళకు నేను పాన్లు ఇచ్చేవాడిని, నేను డబ్బులు అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఈ చెద్దరు ఉన్నాయని పెట్టించాను. అవునా, ఓకే అని అవి అప్పుడు ఆ చెద్దరు తీసుకొని లోపల పోతే అర్చకులు చూసి ఆశ్చర్యపోతారు. ఓహో, మనం వేసినటువంటి ఈ చెద్దరు అక్కడికి వెళ్ళిందే, అంటే భగవంతులే ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి తింటా ఉన్నారు ఆ పాన్లు అని చెప్పేసి అప్పుడు నిర్ధారించుకొని ఆ పాన్లు చేసే ప్రభుదాసకు వీళ్ళు, నాయన మీకు డబ్బులు కావాలంటే మేము ఇస్తాము, భగవంతునికి ఇక్కడ రోజు మీరు సాంప్రదాయబద్ధంగా, అంటే భగవంతునికి ఎలాగో చప్పన్ భోగ పెడతారు కదా, 56 రకాల నైవేద్యం, 56 రకాల ఐటమ్స్ 60 టైమ్స్ పెడతారు పర్ డే అనుకున్నాం కదా, అట్లా దాంతోపాటు అన్ని తీసుకున్న తర్వాత భగవంతునికి ఇప్పటికీ ఈ ప్రభుదాస యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచారం తప్పకుండా భగవంతునికి జగన్నాథ స్వామికి పాన్ కూడా తయారు చేసి పెడతారంట. సో ఇది అంటే భగవంతునికి తనకి ఇష్టమైనది తన భక్తులు కానీ ప్రియంతో ఏది ఇచ్చినా తీసుకుంటారన్న దానికి ఇది మనకు పెద్ద ఉదాహరణ. భగవంతుడు కూడా సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి ఆ భక్తుల ఎడ ఉన్నటువంటి మహాను దేవుడు. ఆ భగవంతుడు ఎల్లవేళ జగన్నాథ స్వామి అంటే ఏదో దారువులో ఉన్నాడు అనుకోకుండా స్వయాన భగవంతుడు కృష్ణ భగవానుడు అక్కడ ఉండి తన భక్తుల యొక్క కోరికలను, తన భక్తుల యొక్క భావనలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆయన దాసోహమై భక్తవత్సలుడుగా పేరొంది జగన్నాథ స్వామి ఇలాంటి లీలలు ఎన్నో చేశాడు. మామూలుగా చాలామంది మనం ఉద్యోగాలు చేస్తున్నా టైం లేదంటాము, లేకపోతే బిజినెస్ చేస్తున్నా టైం దొరకదంటారు అనుకుంటా ఉంటాం. సో ఎలాగ ఈ ప్రభుదాస ప్రభు భక్తుడు ఎప్పుడు ఆయన హరే కృష్ణ మంత్రాన్ని జపం నామస్మరణం చేసుకుంటా పాన్లు కట్టి ఆమె ఇచ్చేవాడు. సో అలాగ ఇస్తా ఉంటే టైం దొరికినప్పుడల్లా ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉండేవాడు. సో అలాగ నామస్మరణం స్మరించుకుంటూ ఉండడం వల్ల జగన్నాథ స్వామి ఆయన దగ్గరకు వచ్చి ఆ పాన్లు అంటే తీసుకొని ఆయన దగ్గర నుంచి ఆస్వాదించి అంటే వాళ్ళ భగవంతుని దగ్గర బిజినెస్ చేస్తున్నా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు టైం లేదు అంటూ ఉంటారు. సో ఈ టైం దొరికినప్పుడల్లా భగవంతుని నామస్మరాన్ని చేసుకుంటూ ఆయన దగ్గరికే భగవంతుడు రావడం జరిగింది. సో అలాగా భక్తవత్సలుడు జగన్నాథ స్వామి ఎవరైనా తన భక్తులు స్మరించుకుంటుంటే తన ఇంటికి కానీ తన హృదయం లేకొచ్చి స్థిరస్థాయిగా కూర్చుంటాడంట భగవంతుడు. హరే కృష్ణ.